హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనం నిఫ్టీ చూస్తే నేను 15 మినిట్స్ అండ్ 5 మినిట్స్ రెండు కంబైన్ చేసి చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా చూడండి. అంటే ఎక్కడ 15 మినిట్స్లో కన్ఫర్మ్ చేసింది అండ్ ఎక్కడ 5 మినిట్స్లో ఎంట్రీ ఇచ్చింది క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ చూసుకుంటే ఫస్ట్ నిఫ్టీ 5 మినిట్స్ క్యాండిల్ అండ్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా హ్యూజ్ రెడ్ క్యాండిల్ అండి. సో ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? యాక్చువల్గా అయితే ఈఎంఏని క్రాస్ చేసి కిందకు వచ్చిన తర్వాత మాత్రమే మనం ఎంత వరకు వస్తుంది అని చూస్తాము. ఓకే, అప్పటి వరకు ఏం చూడాలండి, మనం జస్ట్ ఒక రేంజ్ వేసుకుని అంటే ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అని చూసుకుని స్వింగ్ లో టు స్వింగ్ హై వేసాను. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో సపోర్ట్ జోన్కి వచ్చి టచ్ చేసి పైకి వెళ్ళినా ప్రాబ్లం లేదు, లేదంటే ఇది కిందకి వచ్చి 5 మినిట్స్లో చూడండి ఈఎంఏని టచ్ చేసిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది. సో మనం ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకు? స్టిల్ బుల్లిష్ ఓన్లీ, బుల్లిష్ ట్రేడ్ కోసం చూస్తున్నాం. ట్రెండ్ ఈస్ బుల్లిష్, ట్రేడ్ కూడా బుల్లిష్ కావాలి మనకి. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ లో మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ తీసుకుంటే మనకి ఎంత వరకు వెళుతుంది అని తెలియాలి. సో మనకి ఎంతవరకు వెళుతుంది తెలియాలంటే ఏం చేయాలండి? 3 జోన్స్ కావాలి మనకి. ఏంటవి? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, సో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే, ఈ క్యాండిల్ క్లోజింగ్ లో ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటామండి. యాక్చువల్లీ 37 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 27 పాయింట్స్ టార్గెట్. ఓకే, ఇది మంచి ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ కొంచెం రిస్క్ కొంచెం ఎక్కువ ఉంది, బట్ తీసుకోవచ్చు అండి, కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది స్టిల్ బుల్లిష్, 15 మినిట్స్ లో బుల్లిష్ ఉంది అండ్ 5 మినిట్స్ లో బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. సో హ్యాపీగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఏం చేసిందండి, రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. మీరు హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే అప్ టు 56 పాయింట్స్. స్టాప్ లాస్ ఎంత ఉందండి? 37 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 56 to 60 పాయింట్స్ టార్గెట్. చాలా మంచి ట్రేడ్ అండి, సూపర్ ట్రేడ్ ఇచ్చింది. సో ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయిన తర్వాత కిందకి రావడానికి ట్రై చేసింది. బట్ చూడండి, యాక్చువల్గా ఇక్కడ మీకు బేరిష్ ట్రేడ్ ఇచ్చింది. నేను నోట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చింది. బట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఎలా ఉంది, ఇది బేరిష్ గా చేంజ్ అయ్యిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చాలా హైలో ఉంది. ఇక్కడ నేను 5 మినిట్స్ ఇక్కడ పెట్టాను, లేదంటే మీకు రేపటి నుంచి రెండు వేరు స్క్రీన్స్ లో పెట్టి చూపిస్తానండి, ఎక్కడ 5 మినిట్స్ ట్రేడ్ ఇచ్చింది, ఎక్కడ 15 మినిట్స్ ఉంది అనేది. మీకు ఇలా అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. సో మీకు మండే నుంచి రెండు స్క్రీన్స్ పక్కన పెడతాను. ఇక్కడ 15 మినిట్స్ స్క్రీన్ పెడతాను, ఇక్కడ 5 మినిట్స్ స్క్రీన్ పెడతాను. సో 5 మినిట్స్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు 15 మినిట్స్ ఎక్కడ ఉంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ అది ప్రీమియం సబ్స్క్రిప్షన్, సో ప్రాబ్లం లేదు, నాకు ఆల్రెడీ ఉందండి, నేను ప్రీమియం సబ్స్క్రిప్షన్ యూస్ చేస్తాను. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ఏ రకంగా అయినా చెప్పడానికి రెడీ. ఓకే, సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మండే నుంచి. ఓకేనా, సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, బట్ 15 మినిట్స్ లో అయితే మాత్రం ట్రేడ్ లేదు. దెర్ ఇస్ నో ట్రేడ్. చూడండి ఇక్కడ ఉంది బేరిష్ ఎంట్రీ. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినా సరే మనం తీసుకోకూడదు. ఓకే, ఇంకొకటి ఏంటి కన్ఫర్మేషన్, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. యాక్చువల్గా అయితే సపోర్ట్ జోన్ ని కూడా టచ్ కూడా చేయలేదండి, ఎందుకంటే నిఫ్టీ చాలా బుల్లిష్ గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయ్యింది, బట్ నిఫ్టీ ఫుల్ బుల్లిష్ అండి, అసలు ఎక్కడా కూడా కిందకి చూడలేదు. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ని రెస్పెక్ట్ చేసుకుంటూనే ఉంది. దాదాపుగా 1 2 3 4 5 6 7 8 క్యాండిల్స్, అంటే 2 అవర్స్ పాటు ఇక్కడ హోల్డ్ చేసింది. అంటే దీంట్లో చాలా స్ట్రెంగ్త్ ఉంది. సో ఇక్కడ మనకి ఇది బుల్లిష్ క్యాండిల్ వేసినప్పుడు ఇక్కడ తీసుకోవచ్చండి, ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈఎంఏని టచ్ చేసింది. 15 మినిట్స్ కనబడుతుంది కదండి మీకు, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా ఇక్కడ ఈఎంఏని టచ్ చేసింది. టచ్ చేసి పైకి వెళ్ళినప్పుడు ఈ క్యాండిల్లో 5 మినిట్స్ లో ఎక్కడ ఎంట్రీ ఇచ్చిందని చూద్దాం. చూడండి, సో దిస్ ఇస్ ద 5 మినిట్స్ ఎంట్రీ. ఓకే, సో 5 మినిట్స్ లో మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఈ రోజు 3 జోన్స్ వచ్చినాయి చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 13 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 25 to 26 పాయింట్స్, ఒక 25 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా వెళ్ళి టార్గెట్ ని హిట్ అయిందండి. బట్ ఏం చేసింది ఇక్కడ ఆల్రెడీ 5 మినిట్స్ లో మళ్ళీ ఒకసారి రివర్స్ అయిపోయింది. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిన వెంటనే ట్రేడ్ లోంచి బయటకు వచ్చేయాలి. ఆల్రెడీ చాలా రోజుల నుంచి చెప్తున్నానండి, బట్ స్టిల్ ఈ రోజు ఒక పర్సన్ ఆల్రెడీ అడిగారు, సార్ నేను బేరిష్ ట్రేడ్ తీసుకున్నాను, పిఈ తీసుకున్నాను, సిఈ పైకి వెళ్ళిపోతుంది, ఏమైనా కిందకి రావడానికి అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి మిస్టేక్ చేయొద్దండి. మీకు ఎన్నో సార్లు చెప్తున్నాను నేను. ఒక ట్రెండ్ లో మీరు
ట్రేడ్ తీసుకున్నారు. సపోజ్ ఇది కిందకు వస్తుందని మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది కిందకి రావాలి, ఇక్కడ దాకా వచ్చింది, మీ టార్గెట్ ఎక్కడుంది. సో ఇది ఇక్కడి నుంచి రివర్స్ అయిపోయినప్పుడు మీకు ఈ క్యాండిల్లో చెప్పేస్తుంది కదా, నేను రివర్స్ అయిపోయాను, ఇక్కడ బుల్లిష్గా మారిపోయాను అని. ఇక్కడ ఈ క్యాండిల్ మారిపోయినప్పుడు మీరు ఈ బేరిష్ ట్రేడ్, ఈ పిఈ ఏదైతే ఉందో దీన్ని ఎగ్జిట్ అయిపోండి. ఇప్పటికి కొన్ని వందల సార్లు చెప్పుంటానండి, ఎగ్జిట్ అయిపోండి. ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ సిఈలో ఎంటర్ అయిపోవాలి మీరు. అంతేగాని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇది పైకి వెళ్ళింది, ఇంకా పైకి వెళ్ళింది, ఇంకా పైకి వెళ్ళింది, కిందకు వస్తుందేమో అని చూస్తాను. మీరు చేసేది ఏంటి? టోటల్ రాంగ్ కదా. అది ట్రెండ్ చెప్పింది మీకు, నేను మారిపోయాను, ఇక్కడి నుంచి బుల్లిష్గా ఉంటాను అని క్యాండిల్ చెప్పింది మీకు. అది చెప్పిన తరువాత కూడా దాని మాట వినకుండా మీరు సర్లే పైకి వెళ్ళిన తర్వాత కిందకు వస్తుందేమోలే అని ఊహాగానం ట్రేడింగ్ చేయొద్దండి. ఇది యాక్చువల్గా సైకాలజీలో ఒక పార్టే. మీరు ఎంట్రీ తీసుకున్నారు, దీన్ని ఎగ్జిట్ అవ్వాలంటే మీకు బాధేస్తుంది. ఇక్కడ మీకు ఒక 200, 300, 500 ఎంతో కొంత లాస్ ఉంటుంది. ఈ లాస్తో బయటకు రావాలా అని మీరు ఆలోచిస్తే ఈ 500 లాస్ కాస్త 1500 అయిపోతుంది. సో 500తో బయటకు రావడం బెటర్ అంటారా, 1500 దాకా లాస్ వెయిట్ చేయడం బెటర్ అంటారా? మీకు మీరుగా ఆలోచించుకోండి. ఇక్కడ పైకి వెళ్ళాక ఇక్కడ తీసేసారా, మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఇచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం. మళ్ళీ సెకండ్ బేరిష్ ఎంట్రీ ఇచ్చిందా, అప్పుడు ఎంటర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ పోయిన అమౌంట్ ఇక్కడ మీకు ఇస్తుంది డెఫినెట్ గా. ఓకే, సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వన్స్ ఒకసారి ట్రెండ్ చేంజ్ అయిన తర్వాత ఆపోజిట్ ట్రెండ్ లో ట్రేడ్ చేయొద్దు. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ప్రతిరోజు చెప్తున్నాను. ట్రెండ్ తో పాటు వెళ్ళండి. ఓకే, ట్రెండ్ కి ఆపోజిట్ అయ్యిందా ట్రేడ్, డెఫినెట్ గా అందులోంచి బయటకు వచ్చేయాలంతే. ఇంకా ట్రేడ్ లో ఉండకూడదు మీరు. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉందండి? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ తీసుకుంటే మనం ఇక్కడ 14 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 30 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ ని హిట్ అయింది. యాక్చువల్గా ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ మనం ట్రేడ్ లోంచి రివర్స్ అయిపోయినా కానీ మళ్ళీ ఈ క్యాండిల్ మనకి బుల్లిష్ క్యాండిల్ చూపిస్తుంది. ఈ క్యాండిల్ లో మళ్ళీ రీ ఎంటర్ అయిపోతాము. సో 14 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 20 పాయింట్స్ టార్గెట్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇది బేరిష్ ట్రేడ్ ఇచ్చింది చూడండి. ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చినప్పుడు 15 మినిట్స్ లో మళ్ళీ పెట్టా. 15 మినిట్స్ లో బేరిష్ లో చేంజ్ అవ్వలేదు. అంటే యాజ్ పర్ ద ఆర్ఎస్ఐ చేంజ్ అయ్యింది. బట్ అంటే ఆర్ఎస్ఐలో మన సెట్టింగ్స్ ప్రకారం, కోర్స్ స్టూడెంట్స్ సెట్టింగ్స్ ప్రకారం ఇక్కడ ఆర్ఎస్ఐలో చేంజ్ అయింది. బట్ ఈఎంఏ మాత్రం కన్ఫర్మేషన్ చేయలేదు. చూసారా, కలర్ చేంజ్ అవ్వలేదండి. చూడండి, అది ప్యూర్ రెడ్ ఉంది, ఎల్లో రావాలి. చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి? మనకు సిగ్నల్ రావాలంటే కలర్ చేంజ్ అవ్వాలి. క్యాండిల్ 5 మినిట్స్ లో చేంజ్ అయిపోయింది. చూడండి, 5 మినిట్స్ లో ఇక్కడ చేంజ్ అయ్యింది. బట్ ఇమీడియట్ గా ఇది రివర్స్ అయిపోయింది. జస్ట్ కొద్ది పాయింట్స్ ఇచ్చి రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇమీడియట్ గా ఇక్కడ మనకి బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. ఈ క్యాండిల్లో చూడండి, ఈ క్యాండిల్లో ఇక్కడ మనకి బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. 15 మినిట్స్ లో పెట్టుకుంటే ఈ క్యాండిలే కదండి మనకి బుల్లిష్ గా మారింది ఇది. ఓకే, సో ఈ క్యాండిల్లో మళ్ళీ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటాము. ఓకే, వేసుకుంటే ఇది ఇమీడియట్ గానే ఉందండి, ఇమీడియట్ గా ఉంది. బట్ ఏం చేసింది? 5 మినిట్స్ లో పెడుతున్నాను చూడండి, ఇక్కడ చేంజ్ చేశాను. ఏం చేసింది? మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 12 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 28 to 30 పాయింట్స్ టార్గెట్. బట్ ఇది రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా క్రాస్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా క్రాస్ చేసేటప్పుడు ఏం చేస్తామండి? ఈ లెవెల్స్ అనేవి పని చెయ్యవు. ఇంకా ఏం చేస్తాం? ఇంకా కిందకు వచ్చేయాలండి. అవునా, ఇంకా కిందకు వచ్చిన తర్వాత కూడా ఇది క్రాస్ చేసింది. సో ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో ఈ లోని, నిన్నటి క్యాండిల్ లోని నేను సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్ గా ఇది రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళింది. అంటే ఇక్కడ మొదలైన మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళింది. అంటే 120 పాయింట్స్ ఇచ్చిందని. ఇంత ర్యాలీ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు యాక్చువల్గా. ఎందుకంటే మనం జోన్ మార్చుకుంటే ఇక్కడి నుంచి ఇంతవరకు మారుస్తాం తప్ప ఇక్కడి నుంచి కూడా మార్చి చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. యాక్చువల్గా అయితే టు బి ఫ్రాంక్ ఇది కొంచెం కష్టమే. ఇంత మూన్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, హ్యూజ్ రెడ్ క్యాండిల్ అండి. ఇది బేరిష్ సిగ్నల్ లోనే ఉంది. నిఫ్టీ బుల్లిష్ గా ఉంది ఈఎంఏ ప్రకారం గానీ ఆర్ఎస్ఐ ప్రకారం గానీ. బట్ బ్యాంక్ నిఫ్టీ ఈఎంఏ ప్రకారము ఆర్ఎస్ఐ ప్రకారము కూడా ఇది బేరిష్ గా ఉంది. ఓకే, సో రెండు డైరెక్షన్స్ లో వెళ్ళాయండి. రెండు డైరెక్షన్స్ లో వెళ్ళినప్పుడు స్టాప్ లాస్లు ఎక్కువ కొడుతూ ఉంటాయి, అది ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇది ఇంత రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే మనం ఏం చేస్తామండి? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటాం కదా యాక్చువల్గా అయితే. సో ఇది సపోర్ట్ జోన్ ని కూడా క్రాస్ చేసి కిందకు వచ్చింది. ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్. నేను ఎక్కడ తీసుకున్నాను? ఇక్కడ తీసుకున్నాను. నేను ఈ స్వింగ్ లో తీసుకున్నాను, ఎందుకంటే ఇది బాగా దగ్గరగా ఉంది కాబట్టి. సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఈ సపోర్ట్ జోన్ మీకు ఆల్రెడీ మార్నింగ్ నేను అప్డేట్ చేశాను. ఇది సపోర్ట్ జోన్ లోకి వచ్చి యాక్చువల్గా ఇక్కడ కూడా చాలా పాయింట్స్ బుక్ చేసామండి. నేను కూడా తీసుకున్నాను. ఇక్కడ చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. నేనైతే ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయ్యాను. ఈ క్యాండిల్లో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దాకా వస్తుంది అనుకున్నాను, రాలేదు. బట్ ఇది మళ్ళీ
రివర్స్ అయింది చూసారా, ఇక్కడ రివర్స్ అయినప్పుడు కూడా నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో. సో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్, ఇంతవరకే వెళుతుంది. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ మార్నింగ్ నుంచి నేను అప్డేట్ చేసేది ఏంటంటే ఓకే ఇది మీకు చెప్పలేదు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 70 to 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 to 65 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా టార్గెట్కే వెళ్ళిందండి, స్టాప్ లాస్కి రాలేదు, వన్ డైరెక్షన్లో వెళ్ళింది. సో ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే పడిందో ఈ రెడ్ క్యాండిల్లో మళ్ళీ మనం హ్యాపీగా బేరిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ 15 minutes ట్రెండ్లో మొత్తం ఇదంతా కూడా 12 వరకు కూడా బేరిష్గానే ఉంది. మనం పైకి వెళ్ళిన ప్రతిసారి రెసిస్టెన్స్ ని టచ్ చేసిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ వేసిందా ఇక్కడ సెల్ చేసుకుంటాం, మళ్ళీ పైకి వెళ్ళింది రెసిస్టెన్స్ టచ్ చేసింది రెడ్ క్యాండిల్ మళ్ళీ సెల్ చేసుకుంటాం, అలా అనమాట. అంటే 15 minutes క్యాండిల్ మనకి బేరిష్ గా ఉన్నప్పుడు, 15 minutes ట్రెండ్ బేరిష్ గా ఉన్నప్పుడు పుల్ బ్యాక్ ఇచ్చిన ప్రతిసారి కూడా మనకి మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఓకే, సో ఇది ఎప్పుడైతే 15 minutes కూడా దాటి వెళ్ళిపోతుందో, అంటే చూడండి 15 minutes కూడా మనకి బుల్లిష్ గా ట్రెండ్ చేంజ్ అయిపోతుందో, ఈ ఏరియాలో మనకి బుల్లిష్ గా చేంజ్ అయింది. ఈ క్యాండిల్ లో కన్ఫర్మ్ చేయలేదు, బట్ ఈ క్యాండిల్ లో మాత్రం ఫుల్ క్లారిటీగా కన్ఫర్మ్ చేస్తుందండి. ఫుల్ క్లారిటీగా కన్ఫర్మ్ చేసిన తరువాత మాత్రమే మార్కెట్ ర్యాలీ అయింది చూసారా, ఇక్కడ వరకు దోబూచులాడిందండి. ఎందుకు అంటే ట్రెండ్ బేరిష్, ఇంతవరకు కూడా ఫుల్ బేరిష్ గా ఉంది. ఇవి 3 క్యాండిల్స్ కంటిన్యూస్ గా గ్రీన్ వేసాయి, బట్ కింద కొట్టుకొచ్చింది. సో నేను ఏం చేశానంటే యాక్చువల్ గా నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. మనకు తెలుసు, మార్నింగ్ అప్డేట్ చేశాను మీకు ఆల్రెడీ. నేను ఇంకొక లెవెల్ ఏం తీసుకున్నానంటే స్వింగ్ లో టు స్వింగ్ హై, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో నేను మార్కెట్ ఇంత వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. టు బీ ఫ్రాంక్, ఎక్కడ ఎక్స్పెక్ట్ చేశాను తెలుసండి, ఈ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేశాను ఫస్ట్ ఇంతవరకు వస్తుంది అని. డెఫినెట్ గా వస్తుంది అనుకున్నాను నేను, బట్ మార్కెట్ లో చాలా బుల్లిష్ స్ట్రెంత్ ఉండింది, అందుకే రాకుండా ఆఫ్ చేసింది మార్కెట్ ని. ఈ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేశా ఇంతవరకు వస్తుందని, రాలేదు. మళ్ళీ నెక్స్ట్ పడుతున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ అప్డేట్ చేశా ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది, రాలేదు. బట్ ఇక్కడ మాత్రం ఇది ఎప్పుడైతే రివర్స్ అయిందో అక్కడ మళ్ళీ అప్డేట్ చేస్తా, లేదు రివర్స్ అయిపోయింది మార్కెట్. ఎందుకంటే 15 minutes లో చూడండి, 15 minutes లో మనకి టోటల్ గా రివర్స్ అయిపోయింది. ఇక్కడ చూసారా, ఈ ఏరియాలో మనకి 15 minutes లో ఇక్కడ రివర్స్ అయిపోయింది. సో 15 minutes లో రివర్స్ అయింది అంటే ఓన్లీ బుల్లిష్ ట్రెండ్స్ మాత్రమే చూస్తాం మనం. సో 15 minutes రివర్స్ అయినప్పుడు మళ్ళీ ఏం చూడాలి, ప్రతి డౌన్, ప్రతి కిందకు వచ్చిన ప్రతిసారి ఒక గ్రీన్ క్యాండిల్ కోసం చూడాలి. చూడండి, పైకి వెళ్ళిందా, కిందకు వచ్చింది, ఒక గ్రీన్ క్యాండిల్ కోసం చూస్తాము, గ్రీన్ క్యాండిల్ లో మళ్ళీ బై చేస్తాము. పైకి వెళ్ళింది, కిందకు వచ్చి రెడ్ క్యాండిల్ వేసి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ వేసిన తర్వాత మళ్ళీ బయ్యింగ్కి వెళ్ళిపోతాము. ఓకే, అర్థమైంది కదండి మీకు. ట్రెండ్ ఎటువైపు ఉంది, 15 minutes క్యాండిల్ ట్రెండ్ బుల్లిష్ ఉంటే కేవలం బుల్లిష్ ట్రేడ్స్ చూడండి. క్యాండిల్ కిందకు వచ్చిన తర్వాత రెడ్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకోవద్దు. ఒక రెడ్ క్యాండిల్ వేసిందా, దాని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ వేయనివ్వండి. ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, స్మాల్ రిస్క్ తీసి. స్మాల్ రిస్క్ తో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు గ్రీన్ క్యాండిల్ లో. ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజింగ్ లోనే స్టాప్ లాస్ పెట్టుకుంటారు. 1:1 ఆర్ 1:2 కూడా ఇస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఇచ్చిందండి, ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారు 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 130 ఇచ్చిందండి. 140 యాక్చువల్గా 1:2 కూడా రాలేదు ఇక్కడ, కానీ మంచి ట్రేడ్, చాలా మంచి ట్రేడ్ కదా. 120 పాయింట్స్ 130 పాయింట్స్ వచ్చింది సింగిల్ ట్రేడ్ లో. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినప్పుడు కూడా 1:1 ఇచ్చింది. ఇక్కడ కూడా పైకి వెళ్ళింది, ఎందుకంటే ఇక్కడ 15 minutes బేరిష్ ఇది. సో 15 minutes బుల్లిష్ గా మారిన తర్వాత ఇంకా సూపర్ ఎంట్రీస్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఈ క్యాండిల్ లో పెట్టుకుంటాము, 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా 1:1 ఇచ్చిందండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా చాలా వేబచ్చమైన ప్రాఫిట్లు ఇచ్చిందిలేండి. ఇక్కడైతే అసలు ఒక రెడ్ వేసిన తర్వాత మళ్ళీ గ్రీన్ వేసింది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ అంటే మీకు క్యాండిల్ కన్ఫర్మేషన్ చేయాలి, కలర్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితే మాత్రమే మీకు బుల్లిష్ కన్ఫర్మేషన్. ఓకే, సో చేంజ్ అయిన ప్రతి చోట బుల్లిష్ కన్ఫర్మేషన్ అండి. ఇది బుల్లిష్ కన్ఫర్మేషన్ చేసింది, బట్ 15 minutes లో బేరిష్ ఉంది. అర్థమైంది కదండి పూర్తిగా. సో ట్రెండ్ కి ఆపోజిట్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు. నేను ఈ ర్యాలీని ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే, మనం యాక్చువల్గా ఫస్ట్ వేసుకున్నది ఏంటంటే, మనం స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇది వేశాను. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉండగా అప్డేట్ చేశాను, మీకు గుర్తుంది కదా. మార్కెట్ ఇక్కడ ఉండగా ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, బట్ ఇది ఏం చేసింది, రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. తర్వాత అంటే ఈ జోన్ కి పెద్ద తేడా లేదండి, జస్ట్ 10 to 20 పాయింట్స్ ఉందంతే. మీరు ఈ జోన్ తీసుకున్నా నో ప్రాబ్లం, ఈ జోన్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, బట్ మార్కెట్ ఏం చేసిందండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఏంటంటే, నేను మార్నింగ్ 6 o'clock అప్డేట్ చేసినప్పుడు ఈ లెవెల్స్ అప్డేట్ చేశాను మీకు కదా, ఇలా అని అప్డేట్ చేశాను. సో మార్కెట్ ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మార్నింగ్ 6 o'clock అండి, తెల్లవారుజామున అప్డేట్ చేశాను. బట్ ఏం జరిగిందంటే, ఈ లెవెల్స్ ని మార్కెట్ ఎలా తీసుకుందంటే, నేను ఇంకొక లెవెల్స్ కూడా నేను మార్క్ చేసుకుని పెట్టుకున్నా, ఆల్రెడీ నా చార్ట్స్ లో ఉన్నాయి అవి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. నేను
ఈ లెవెల్ని మండే మార్నింగ్ కానీ లేదా మండే ఈవినింగ్ కి కానీ టచ్ చేస్తుంది అనుకున్నాను. ఈ లెవెల్ని నేను స్టిల్ బుల్లిష్ ఉన్నాను మార్కెట్లో. ఈ లెవెల్ని టచ్ చేయడానికి మండే వరకు టైం పడుతుంది అనుకున్నా యాక్చువల్గా. బట్ ఇది ఈ రోజే వెళ్ళిపోయిందండి సింగిల్ గా. అసలు ఎక్కడ బయట కిందకు కూడా చూడకుండా డైరెక్ట్ గా వెళ్ళి ఈ లెవెల్ ని టచ్ చేసింది. ఇది చాలా పెద్ద రేంజ్ అండి, ఇది నార్మల్ రేంజ్ కాదు, చాలా పెద్ద రేంజ్. మార్కెట్ లో చాలా మంచి బుల్లిష్ స్ట్రెంత్ ఉంది, చాలా బాగా ర్యాలీ అయిందండి. సో మనం సండే యాక్చువల్గా ఒక వెబినార్ అనుకున్నాం కదా, సో సండే వెబినార్ ఉంటుంది. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ 6 to 7 టైమింగ్కి ఓట్ వేశారు. సో 6 o'clockకి మనం మాట్లాడుకుందాము. అది వీడియో చార్ట్ అండి, మీకు చార్ట్స్ చూపిస్తూ మీరు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, Q&A సెషన్ అండి. మొత్తం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగవచ్చు లైవ్లో. ఓకేనండి. సో ఐ హోప్ నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.